హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇంటికి ఒకే దరఖాస్తు. ఇందిరమ్మ ఇంటికి సంబంధించి అలాగే కొత్త నియమాలు, వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పి ప్రయత్నం చేస్తాను. నిన్న కూడా దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను, చాలామంది చూశారు. ఇక కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉందో కుటుంబానికి ఒకే దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఇంటి యజమానురాలు ఎవరైతే ఉంటారో వారైతే అప్లికేషన్ అయితే వాళ్ళ ఆధార్ కార్డు ద్వారా వాళ్ళు మీ సేవలో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు, లేదా ఒక నలుగురు అంటే ముగ్గురు కొడుకులు తల్లిదండ్రులు ఉన్నారు. ముగ్గురు కొడుకులకు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు వేరేగా ఉంటే మాత్రం వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మీ సేవ ద్వారా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చాలామందికి మరొక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ 100 రూపాయలు పెట్టి అప్లికేషన్ అయితే మీ సేవలో చేస్తున్నారో, మరి అప్లికేషన్ చేసిన తర్వాత ఈ టోకెన్ అడ్వాన్స్ కింద 10,000 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఈ 10,000 చెల్లించిన తర్వాత ఇల్లు వస్తుందా రాదా? ఎందుకంటే చాలా తక్కువగా ఇండ్లు అయితే నిర్మించబోతున్నారు. ఎందుకంటే 7,000 చిల్లర ఇండ్లు అయితే నిర్మించబోతున్నారు. ఈ కాన్స్టెన్సీకి 500 చొప్పున ఇండ్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. కాబట్టి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఒక కాన్స్టెన్సీలో 500 మందికి మాత్రమే ఇల్లు వస్తుంది. అంటే ఒక కాన్స్టెన్సీలో 1000 మంది అప్లై చేసుకుంటే ఈ 500 మందికి లక్కీ డ్రా ద్వారా ఇల్లు అయితే కేటాయిస్తారనమాట. వీళ్ళు విడతల వరకు 6 లక్షల రూపాయలు అయితే చెల్లించాలి. ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది. వీళ్ళకి ఇల్లు అయితే మంజూరు అవుతుంది. ఇక ఎవరికైతే ఈ టోకెన్ అడ్వాన్స్ కింద 10,000 చెల్లిస్తారో వాళ్ళకు మీరు ఏదైతే యూపీఐ ద్వారా లేదంటే బ్యాంకు ద్వారా పేమెంట్ చేస్తారో ఆ బ్యాంకు మళ్ళీ రీఫండ్ అనేది అవుతుందన్నమాట. 10,000 రూపాయలు అనేది. ఈ 100 రూపాయలు మీసేవ ద్వారా అప్లికేషన్ చేసిన అమౌంట్ అయితే మళ్ళీ మీకు రీఫండ్ అయితే కాదు. బట్ ఈ ఏదైతే టోకెన్ అడ్వాన్స్ అమౌంట్ ఉంటుందో అదైతే మీకు రీఫండ్ అయితే అవుతుంది. ఇక దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ సెంటర్ ద్వారా మాట్లాడి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి మధ్యవర్తులు ఎవరిని నమ్మొద్దు. అంటే ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి ఎవరైతే మీ దగ్గరకు వచ్చి అడుగుతారో అట్లాంటి వాటిని అయితే అసలు నమ్మి మోసపోకండి. ఎందుకంటే గతంలో నేను కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అప్పుడే చాలాసార్లు చాలా వీడియోస్ చేశాను. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అంటే ఎట్లా అంటే ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి నకిలీ పట్టాలు ఇప్పించడం, అలాగే ఫేక్ కాల్స్, దానికి సంబంధించి లైవ్ రికార్డింగ్ కాల్స్ కూడా నేను పెట్టడం జరిగింది. కొన్ని రికార్డ్ చేసి, అంటే ఎట్లా అంటే ఈ వాటర్ మీటర్కు డబ్బులు అని చెప్పి అంటే రకరకాల ఫ్రాడ్ అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి వాటిని అయితే నమ్మొద్దు. మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో ఇంటి యజమానుల పైన అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు ఇల్లు అయితే మంజూరు అయినప్పుడు మీరు మిగతా అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మరొక వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తే. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.